అమ్మ గురించి కొన్ని అందమైన వాక్యాలు. అమ్మ, ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరు, ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అను రాగం, తీయని రాగం అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మనిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందే అమ్మే పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం తిరిగి ఇంటికి వెళితే గుమ్మంలోనే మన కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. ఏం నాన్న, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుందిరా, ఓ ముద్ద తిందువు గాని అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగొస్తున్నావురా అని ప్రశ్నించదు. అందుకే అమ్మ ఓ అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనుకేసుకొస్తుంది. అందుకే అమ్మ మనకు కంచు కవచం. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉందంటే చాలు విలవిల్లాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తూ అమ్మో బిడ్డ వల్లు కాలిపోతుందంటూ అంత మాత్రానికే ప్రార్థించని దేవుడుండడు. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత సాహిత్యపరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలిపాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు? అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూలు ఫీజు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బులు కావాలన్నా మన తరఫున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు సరదాలు తీరుస్తుంది. అందుకే అమ్మ రాయబారి. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలాగా. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరిసాయే. నడకే కాదు, నాగరికతను నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.